కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. చెప్పనా కూతురు మనకు కూడా అంతా అయిపోయిన తర్వాత రావాలి ఇంకోటి కొట్టిద్దాం సంగారెడ్డి నుండి మనం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఆ ఊర్లోని జనమంతా యువతి యువకులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. జగ్గారెడ్డి కుమార్తె ఉట్టి కొట్టిన దృశ్యం చూసాము. కుమార్తెకి అందాలని ఆయన ఏమీ ప్రయత్నించలేదు. చాలాసేపు ఉట్టి అందకుండానే చేశారు. కానీ ఆమె మాత్రం ఉట్టి కొట్టగలిగింది. ఇంకా ఊర్లోని వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఎప్పుడు పండుగ వచ్చినా కూడా సంగారెడ్డిలో జగ్గారెడ్డి నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణాష్టమి వేడుకలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా పట్టణంలోని రామమందిర్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. వీధుల్లో భజన చేస్తూ ఉట్టి కొట్టే ఊరేగింపు కొనసాగింది. 12 కుండల ఊరేగింపు. ఆ తర్వాత ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చూస్తున్నాము. ఊరేగింపు అనంతరం రామ్ మందిర్ కమాన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి సతీమణి నిర్మల కూడా పాల్గొన్నారు. జయారెడ్డి పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఊరంతా కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అమ్మాయిల వంత అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు ఉట్టి కొట్టడానికి సిద్ధపడ్డారు. ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. సంగారెడ్డిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా పట్టణంలోని రామమందిర్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఘనంగా నిర్వహిస్తున్నారు. వీధుల్లో భజన చేస్తూ ముందుగా ఉట్టి కొట్టే ఆ 12 కుండల ఊరేగింపు కొనసాగించారు. ఊరేగింపులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముందుండి నడిపించారు ఆ ఊరేగింపుని. ఆ తర్వాత రామమందిర్ కమాన్ దగ్గర ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం కొనసాగుతోంది.